ఏంటి ఈ షట్చక్ర విన్యాసం? షట్చక్రాలు అంటే షట్ అంటే 6, చక్రాలు అంటే దాదాపు మనకి గుండ్రంగా ఉండి తిరిగే విధంగా ఉంటే చక్రాలు అంటాం. ఈ షట్చక్రాలు అనేవి ఎక్కడ ఉన్నాయి? ఏ విధంగా పనిచేస్తున్నాయి? ఈ షట్చక్రాల వల్ల ఉపయోగం ఏంటి? మనము ఇదైన మార్గంలో ఈ షట్చక్రాలు అనేది మనని ఎలా ఎన్‌లైట్ చేస్తాయి అనేది మనం చెప్పుకుందాం. షట్చక్రాలు అంటే 6 చక్రాలు. ఇవి మన దేహంలో వెన్నెముక భాగంలో నాడుల కూడలిలో అవి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న అనేక నాడుల కూడలిలో అవి నాడుల కూడలిగా అవి ఉన్నాయన్నమాట. ఒక చక్రానికి అన్ని వైపులా నాడులు ఉంటే ఎలా ఉంటుందో, అలా అది మధ్యలో ఒక చక్రంలాగా ఉంటుంది. ఈ నాడులన్నీ దానికి అనుసంధానమైన విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి నాడుల కూడలిలోనూ ఈ షట్చక్రాలు అనేవి నిర్మితమై ఉన్నాయి. ఇది వెన్నెముక భాగంలో మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, సహస్రారము, తర్వాత ఇంకొకటి ఆజ్ఞా చక్రము అనేది దీంట్లో మనము విడిగా చెప్పుకుంటాం. ఏంటి ఆజ్ఞా చక్రముతోటి మళ్ళీ 7 అవుతున్నాయి గదా! 6 జెప్పారేంటి అనంటే, ఆజ్ఞ అది. దాని ఆజ్ఞ ద్వారా ఈ 6 నడుస్తాయి. కాబట్టి దాన్ని మన మనసుని ఇండికేట్ చేస్తుంది గాబట్టి, దాన్ని చక్రంగా చెప్పకుండా దాని ద్వారానే వీటిని నడిపించేవి కాబట్టి, వీటిని చక్రాలు అని చెప్పుకున్నాం అనమాట మనం. దీంట్లో మీకు ఇంకేదన్నా సబ్జెక్ట్‌లో ఏదైనా చెప్తే దానికి, దీనికి మీరు సరిపోల్చవద్దు. కానీ దేనికోసము అంటే ఇది పూర్తిగా మనము ఈ షట్చక్ర విన్యాసము అనేది మన దేహము యొక్క దాదాపు శ్రీచక్ర నిర్మితముగా ఉన్న రూపము ఏదైతే ఉంటుందో, శ్రీచక్రములో కూడా అమ్మవారి దేహము అని చెప్పుకుంటారు. అందులో కూడా ఏవైతే బీజాక్షరాలు ఉన్నాయో, ఆ బీజాక్షరాలతో మనము ఈ షట్చక్రాలని అనుసంధానం చేస్తాం. ఎందుకంటే సనాతన సాంప్రదాయం నుంచి లలితా పరమేశ్వరి అంటే శ్రీ విద్య అంటే శ్రీ విద్య అంటే ఆత్మ విద్య. ఎందుకంటే ఆమెని ఉపాసన మనం అనేక భక్తి మార్గాలు చేస్తూ చివరికి లలిత అని ఉపాసన చేస్తూ ఆ సహస్ర ఇవన్నీ చదువుకున్న తర్వాత దాని లోపలికి ప్రయాణం చేసినప్పుడు చివరికి అందేది ఆత్మ విద్య. ఆ ఆత్మ విద్య వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అక్కడ ఆమె మంత్రోచ్చారణ చేసినట్లయితే తెలియకుండా వాళ్ళ లోపల ఆత్మస్థితి అనేది ఎన్లైట్ అవుతుంది. ఆ భక్తి మార్గం వాళ్ళకి ఎవరైతే శ్రీచక్రార్చన చేస్తూ ఆ అమ్మవారి యొక్క బీజాక్షరాల యొక్క మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే ఆ స్థితిగతులన్నీ కూడా ఎదుగుతూ ఉంటారు. కానీ మనమేం చేస్తున్నాము? మనము ఈ రూప భావనలకి వీటికి భిన్నంగా మనమే అన్నీ. సమస్త విశ్వము మనమే. మనమే అది, మనమే ఇది అన్నట్లుగా మనలోనే ఆ శ్రీచక్ర రూపం ద్వారా అంటే మనకి ఫలానా పరంగా ఉన్న ఒక దైవ రూపము అంటే భక్తి పరంగా దాన్ని తెలుసుకుంటారు. అదే నీలోనే ఉంది అని చెప్తే ఎవరు దాన్ని పట్టించుకోరు. ఆ రహస్య విద్య అంటారు శ్రీచక్ర విద్యని. ఎందుకు అనంటే, ఆ రహస్యాన్ని తెలియజేస్తే అది నువ్వే అని తెలియజేస్తే, అది కాదు అని అంటారని చెప్పి అదొక రహస్య విద్య. ఆ స్థితికెళ్ళినప్పుడు ఆ రహస్యాన్ని తెలుసుకోవచ్చు అనేది ఒక రహస్య విద్యలాగా మనకి సనాతన సాంప్రదాయం నుంచి గూడా అది వస్తుంది. చివరికి తెలిసేది ఏంటి అంటే, అది నువ్వే. నీలో జరిగే ప్రతిదీ కూడా సమ అక్కడ జరిగే దానిని చూపించబడింది. తెలియజేయబడింది దాని ద్వారా అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ బీజాక్షరాలు సరే ఫస్ట్ నాడుల కూడలి మూలాధారం, మూలాధారం చుట్టూ కొన్ని అవయవాలుంటాయి. విసర్జక అవయవాలు అవ్వచ్చు. తర్వాత మరలా ఆ విసర్జక అవయవాల నరాలన్నీ ఆ మూలాధారం చుట్టూ కూడా కనెక్టివిటీ కలిగి ఉంటాయి. తర్వాత
స్వాదిష్టానము చక్రానికి అక్కడున్న ఇవి కనెక్టివిటీ దాదాపు కిడ్నీస్ అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు, యూరినరీ బ్లాడర్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. అవన్నీ స్వాదిష్టానానికి కనెక్టివిటీ అయితే లేడీస్‌కైతే గర్భసంచి అవ్వచ్చు. మణిపూరకానికొచ్చేసరికి జీర్ణాశయం అవ్వచ్చు, కాలేయం అవ్వచ్చు. ఇలాంటివన్నీ గూడా ఆహ్, ప్రతి దాని యొక్క నాడులు దానిలో అనుసంధానమై ఉంటాయన్నమాట. హృదయము, అనాహతము. అంటే గుండె, ఊపిరితిత్తులు, గొంతు దగ్గరకొచ్చేసరికి స్వర నాడులు, తర్వాత ఈ భుజాల నాడులు కూడా చేతులకొచ్చే వాటిని గూడా అవే ఉంటాయి. తర్వాత సహస్రారము వచ్చేసరికి తలలో ఉన్న నాడుల కూడలిగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క చక్రము నాడుల కూడలే షట్చక్రాలు అని దేహంలో చెప్పుకుంటున్నాం మనం. దేహానికి ఇలాంటి అనుసంధానముగా అది ఉంది. కానీ నిజంగా చెప్పుకుంటే మనము ఈ షట్చక్రాల యొక్క ఆవశ్యకత అనేది ఆత్మస్థితిలో ఎక్కువ. మనకి ఈ దేహానికి అనుసంధానమై ఉండేది ఈ షట్చక్రాలలో ఉన్న వెన్నెముకతో ఈ సూక్ష్మ దేహము అనేది అనుసంధానమై ఉంటుంది. మనము అనేక జన్మలుగా తీసుకొచ్చుకున్న అనుభవ జ్ఞానాలని అంటే అనేక అనుభవ జ్ఞానాల ద్వారా మనము మనలో జ్ఞానాన్ని అనేక జన్మలుగా తెచ్చుకున్నాం. దాన్నే ప్రకాశము అంటాం. అంటే ఎంత జ్ఞానవంతులుగా ఉంటే అంత ప్రకాశతుల్యంగా ఉంటాం అన్నమాట. అనేక జన్మల ద్వారా ఉన్న జ్ఞానము మనకి మన యొక్క ఆత్మస్థితిలో ఎందులో ఉంది? మన యొక్క షట్చక్రాలలో ఉంది. దానిలో ఉన్న బ్లాక్ బాక్స్ ఏంటి? కుండలిని. ఎప్పుడైతే ఆ కుండలిని అనేది విప్పుకుంటుందో, అప్పుడు ఈ మన మన అనేక జన్మల యొక్క ఆ ప్రకాశము అనేది మనని కారణ స్థితికి తీసుకువెళుతుందనమాట. అంటే ఎన్ని జన్మలలో ఎంత ప్రకాశం ఇప్పుడు ఈ జన్మలో మన్ని మనం తెలుసుకోవటానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉన్నామో, ప్రయత్నిస్తూ మనలో ఆ ప్రకాశాన్ని అంటే ఇంతకు ముందున్న ప్రకాశము అనేది, జ్ఞానము అనేది మనకి తెలియని స్థితిలో మనమున్నాం. కానీ ఇప్పుడు ఏం చే మనం ఏం చేస్తున్నాం? మన్ని మనం తెలుసుకునే మనకి రమణ మహర్షి గారు ఏదైనా చెయ్యండి. నేను అనే దాన్ని నేను ఈ సమస్తములో నాకుగా నేనెలా ఉన్నాను? ఈ సమస్తములో నేను అనేది ఎలా ఉన్నాను? అనేది తెలుసుకోవటం కోసమే అదే ఆధ్యాత్మికము. అదే ఉన్నది గూడా చివరికి. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎలా దేహంతో ఉన్నావో, ఆత్మస్థితిలో సమస్తములో ఎలా ఉన్నావో, అదే ఉన్నది. ఆత్మజ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకునేది ఆత్మజ్ఞానం. సమస్తాన్ని తెలుసుకునేది బ్రహ్మజ్ఞానము. కాబట్టి మనము నిన్ను నువ్వు తెలుసుకుంటూ సమస్తాన్ని తెలుసుకునే ప్రయాణంలో మనమున్నామనమాట. కాబట్టి ఇప్పుడు అనేక జన్మలుగా ఉన్న ప్రకాశముని మనలో నిబిడీకృతం చేసింది ఈ షట్చక్రాలు. అందువలన మనలో అనేక జన్మల యొక్క అవగాహనలు ఎక్కడున్నాయి మాకేం తెలియట్లేదే అని అనుకుంటారు. కానీ మీరు ఏకకణ జీవి నుంచి ఈ మానవ జన్మలో అనేక జన్మలుగా తీసుకున్న అవగాహన స్థితిగతులన్నీ కూడా మీకు మీలో తెలివితేటలుగా మీలో ఇప్పుడు ఒక పులి నోట్లో పొయ్యి తలబెట్టమంటే ఎవరు పెట్టరు. లేదు ఒక పాము బుసగొడుతుంటే పోయి ఎవరు నిలబడరు. అలాగే దోమ కుడుతూ ఉంటే ఇసురుకోకుండా ఎవరు ఉండరు. అంటే ఎందుకు అనంటే ఇదంతా గూడా మనకు తెలియకుండానే మన లోపల ఉంది. కానీ ఒక పిచ్చివాడు ఎలా ఉంటాడు? ఒక పిచ్చివాడు ఎలా ఉంటాడు? నిజంగానే ఏమి తెలీదు. అది తింటుంది అని తెలీదు. అది ఎళ్ళిపోతాడు. దోమ కుడుతున్నా గూడా పట్టించుకోడు. అలాగే తాను తనలో ఉన్న జ్ఞానము అనేది, ఆ ప్రకాశము అనేది చైతన్యం అవ్వటం లేదు. అతనికి తనలో ఉన్న అంతకుముందు జన్మలలో ఉన్న ప్రకాశము ఇప్పుడు ఈ పిచ్చివాడిగా పుట్టటం వల్ల అది చైతన్యం అవ్వటం లేదు. ఎప్పుడైతే చైతన్యం అవుతుందో తాను ఇంతకు ముందు ఉన్న జన్మలలో ఉన్న అనుభవ జ్ఞానాల ద్వారా ఉన్న ప్రకాశము అనేది తెలియబడుతుంది. ఎప్పటికప్పుడు. మనలో కొన్ని పనులు జేయటానికి చెయ్యకుండానే కొంత జ్ఞానము అనేది మనలో ఈ పని ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి. అంటే
నీకింతకు ముందు జన్మలలో గూడా అవగాహన ఉంది. అంటే మీరు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి మిమ్మల్ని మీరు వివేకవంతంగా విశ్లేషించుకుంటూ పోతూ ఉంటారో, అప్పుడు మీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మీ గురించి మీరు అన్నీ విశ్లేషించుకుంటూ ఉన్నప్పుడు, నిజమే, ఇది నిజమే అన్న విషయాన్ని మీకుగా మీరు ఎనలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరో ఏది కూడా నేను దారి మాత్రమే చూపిస్తాను. ఆ దారిలోకి ప్రయాణించాల్సింది మీరే. ప్రయాణించి మిమ్మల్ని మీరు ప్రతిదాన్ని కూడా ఇప్పుడు నిజంగానే మామూలుగా సూర్యుడి కాంతిలో ఎళ్తాం. అదే రాత్రిపూట బొమ్మంటే ఏ లైటు లేదు. ఎళ్ళమంటే ఎట్లా ఉంటది? అన్నీ అనుమానాలే. ఇక్కడేముందో, మెట్టుందో, కిందుందో, ఇంకొద్దిగా దూరం పోతుంటే ఇక్కడ ఇదేందో గడ్డిగా ఉంది. ఇక్కడేమన్నా ఉంటాయేమో, మనం తక్కుతామేమో అంటే కొత్త దారిలో బోతూ ఉంటే. మనకి తెలియట్లా. కానీ ఆ చీకట్లో బోతున్నప్పుడు ఎన్ని రకాల భ్రాంతులొస్తాయో అలాగే ఆత్మ జ్ఞానంలో మనము ఆత్మ పయనం చేసేటప్పుడు గూడా మనకది కనిపించదు, వినిపించదు. కాబట్టి ఎలా పోతూ ఉంటామంటే పూర్తిగా కొత్త దారిలో చీకట్లో అనేక భ్రాంతులు మన్ని విభ్రాంతిగా చేస్తూ ఉంటాయి. ఇది ఏంటో, ఇదేంటో, ఇదేదో వచ్చింది, ఇదేంటో ఉంది, ఇలా ఉంది, ఇదేంటి అనేది మనకర్థం గాదు. ఎందుకు అనంటే, ఒక రకమైన భయభ్రాంతులు గూడా కొంతమందవుతారు. అంటే సరి అయిన దారి గనక ఏర్పరిచే గురువు లేనప్పుడు, ఇది అనే అవగాహన చెయ్యలేని గురువు గనక అంటే కొన్ని మార్గాలలో మన మార్గంలో జ్ఞానమే మార్గం గాబట్టి, మా ఒక్క నేనే గాదు సమస్త విశ్వములో ఉన్న ప్రకాశము మీకు గురువులుగా ఉన్నారు గాబట్టి క్షణక్షణము మీ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా మీకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి మీలో ఆ విభ్రాంతి స్థితి అనేది ఎక్కువగా ఉండదు. అంటే రజ్జు సర్ప భ్రాంతులు రకరకాలైన విషయాలు మీరు ఇంతకుముందు వేరే వేరే జ్ఞానాలలో మీరు విని ఉంటారు. కాబట్టి మన దానిలో ఆ భ్రాంతులు చాలా తక్కువ. ఇది ప్రకాశవంతమైన దారి. కాబట్టి కొంత వివేకాన్ని మనం ఇస్తుంది జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటి మీలో వివేకాన్ని పెంచుతుంది గాబట్టి, ప్రతిదీ స్ఫురణాత్మకం మీరు ఎప్పుడైతే లోపల దాని మీద దృష్టి పెడతారో, అప్పుడు కాకపోయినా కొంత టైము కొ ఎంత టైము అనేది మీరు దాని మీద దృష్టి పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది. కొంత టైంలో దానికి సమాధానం వస్తుంది. ఎందుకు అంటే, మీరు దృష్టి పెడితే విశ్వం మీ మీద దృష్టి పెడుతుంది. కాబట్టి ఆ సమాధానం మీకే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ దేహ స్థితిలో షట్చక్రాలు అనేవి వెన్నెముక భాగంలో స్థితమై నాడుల కూడలిగా ఉన్నాయి. ఈ ఆత్మ స్వరూపంలో షట్చక్రాలు అనేది ప్రకాశ తుల్యతని మనలో ఉన్న అనేక జన్మలుగా ఉన్న అనుభవ జ్ఞానాల ద్వారా అవి సీడీలుగా చక్కగా మన జ్ఞానాన్నంతా సీడీలుగా చేసుకొని అవి వచ్చి ఆ సూక్ష్మ దేహము అనేది ఈ దేహములో ఉన్న షట్చక్రాలతో అనుసంధానమవుతుంది. అంటే ఈ ఆత్మస్థితి అనేది దానితో అనుసంధానమైనదే. దేహము వేరు, ఆత్మ వేరు. ఆత్మ యొక్క ప్రభావం వల్ల దేహము నడుస్తుంది. అంటే ఆ షట్చక్రాల ప్రభావం ఈ షట్చక్రాల మీద ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? అది, ఇది 2 గూడా ఏకమైనప్పుడు. అంటే ఇంతకుముందు ఏకంగా లేవా అంటే దేహంలో ఉన్న షట్చక్రాల యొక్క భ్రాంతి ఎక్కువగా ఉంటుంది. మనము ఎప్పుడైతే ఈ ఆత్మ విన్యాసంలో ప్రయాణం చేస్తామో, మనలో సూక్ష్మ దేహము అనేది ఎన్‌లైట్‌మెంట్ అవుతుంది. అందువలన ఆత్మ స్థితిలో ఉన్న షట్చక్రాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వలన, ఆ ప్రకాశము ఈ దేహంలో ఉన్న షట్చక్రాల మీద పనిచేస్తుంది గాబట్టి, మనకి త్వరగా మనలో మార్పులు సంభవిస్తాయి. కాబట్టి ఈ సీడీలు మన అంటే మన జ్ఞాన సీడీలు అనేది మనలో షట్చక్రాలుగా ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఈ షట్చక్ర విన్యాసము చేస్తూ ఉంటామో ఎలా? బీజాక్షరాలతో శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌ, ఓం, హ్రీం, శ్రీం ఇది 6 అక్షరాలని మళ్ళీ హ్రీం, శ్రీం కలిపి 8గా చేసి మనము ఈ ఒక రౌండు
ని మనం పలుకుతూ షట్చక్ర విన్యాసము చేస్తున్నాం. దీన్ని చేయటం వలన మనము ఎన్నో జన్మలుగా ఆహ్, ఎక్కడ నుంచి వచ్చాం? పరబ్రహ్మ స్థితి నుంచి మన్ని మనం తెలుసుకోలేని మనోవైకల్యము ఉన్న స్థితికి మనము వచ్చాం. అంటే మన్ని మనం తెలుసుకోలేము. ఈ దేహస్థితి తప్ప ఆత్మస్థితి అనేది మనకి తెలియటం లేదు.